సీజన్ న్యూస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా తిప్పతి మండలం పద్దూరు గ్రామ పంచాయతీలో గ్రామ సర్పంచ్ మాతంగి హేమలత శోభన్ బాబు మరియు పాలకవర్గం పర్యవేక్షణలో పారిశుద్ధ కార్యక్రమాలు నిర్వహించి దోమల నివారణకు పాకింగ్ మరియు మంచినీళ్ల ట్యాంకులను శుభ్రపరిచి బ్లీచింగ్ పౌడర్ చల్లి నీటిని శుద్ధీకరించారు. అనంతరం గ్రామంలో పర్యటించి సమస్యను గుర్తించి వాటి పరిష్కార మార్గాల గురించి పాలకవర్గంతో చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రభుత్వం ఇచ్చినటువంటి కార్యాచరణను 100% నిబద్ధతతో పనిచేస్తున్నామని తెలిపారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహాయ సహకారాలతో గ్రామంలో మౌలిక వసతుల కల్పన, సీసీ రోడ్లు, డ్రైనేజీ వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని, గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ గ్రామాన్ని ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దామని, గ్రామ ప్రజల తోడ్పాటుతో గ్రామాన్ని ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సింగం నాగమ్మ, వార్డు సభ్యులు కుపాకుల శ్రీను, సింగం అనిల్ కుమార్, కుపాకుల దాసు, దాసన్ నాగరాజ, కంబంపల్లి అండాలు, పేరపాక జానమ్మ, చిలుముల నాగరాజు, రాగి, మురళి, పేరపాక మాదిరి, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ప్రజాపాలన ప్రగతి ప్రణాళికల్లో భాగంగా ప్రస్తుతం మనం తిప్పర్తి మండల పరిధిలోని పద్దూరు గ్రామంలో ఉన్నాము. పద్దూరు గ్రామ సర్పంచ్ మాతంగి హేమలత శోభన్ బాబు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికల్లో భాగంగా ఏ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? ప్రజా ప్రణాళిక భాగంగా పద్దూరు గ్రామంలో మోరీలు బేసింగ్ చేయడం కానీ, ట్యాంకీలు కడిగడం కానీ, స్కూళ్ళలో క్లీనింగ్ చేయించడం కానీ, అదేవిధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి, మన జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో పద్దూరు గ్రామంలో 15 లక్షల సీసీ రోడ్డు రావడం జరిగింది. 2 సంఘమిత్ర భవనాలు ప్రారంభించడం, స్లాబ్ కూడా పడడానికి దగ్గరలో ఉన్నది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది. చెరువులు కూడా నిండుకుండలాగా ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం నూతన సర్పంచ్ గా మీ భార్య ఉన్నారు. ప్రధాన సమస్యని ఏ విధంగా పరిష్కరించి, ఇప్పుడు ఉన్నటువంటి ప్రధాన సమస్య ఏంటి గ్రామంలో, మీరు దాన్ని పరిష్కరించారా? ప్రధానంగా వాటర్ సమస్య ఉందండి. దాన్ని 70% క్లియర్ చేసినామండి. ఇంకో 30% ఉంది. మౌలిక వసతులైన రోడ్లు, డ్రైనేజీలు ఏ విధంగా ఉన్నాయి? వాటి కార్యాచరణ ప్రణాళిక ఏముంది మీ దగ్గర? 70% డ్రైనేజ్ అయిపోయిందండి. ఒక 30% ఉంది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో ఆ 30% క్లియర్ చేస్తాం. R&B రోడ్డు కూడా శాంక్షన్ అయింది, ఆల్రెడీ వర్క్ నడుస్తుంది. ఇక్కడ నూతనంగా ఏర్పడి మీ పాలకవర్గం సహాయ సహకారం ఎలా ఉన్నారు? వాళ్ళని ఏ విధంగా సమన్వయం చేసుకుంటారు మీరు? నూతన పాలకవర్గం అందరు సపోర్టింగ్ ఉన్నారు. అందరి సహకారంతో గ్రామం అభివృద్ధి చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి యువత కానీ, గ్రామ పెద్దలు కానీ, వారి సహాయ సహకారాలు ఎలా ఉన్నాయి మీకు? ఏ పార్టీ తోడ్పాటు అందిస్తారు వాళ్ళు? గ్రామ ప్రజలు కానీ, గ్రామ పెద్దలు కానీ, గ్రామ యువత కానీ, గ్రామ మహిళలు కానీ నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించారు. అభివృద్ధికి అనేక విధాలుగా పూర్తి సహకారం అందిస్తారు. ఇక్కడ ఇంకా చేయవలసినటువంటి, యువతకు చేయవలసినటువంటి అవసరాలు ఏమున్నాయి? ఏమి గుర్తించారు వాళ్ళని, వాళ్ళ ఉన్నతికి మీరు? యువత మెయిన్గా డ్రైనేజీ సమస్య కానీ, రోడ్లు కానీ, సీసీ రోడ్లు కానీ, అదేవిధంగా లైట్లు కానీ, యథావిధంగా ఆ సమస్యలు ఒకటి మెయిన్గా క్లియర్ చేయాలి, ఇబ్బంది లేకుండా అనేది పదే చెప్తారు. వాళ్ళకు పూర్తి సహకారం ఇస్తున్నాము. ఈ గ్రామంలో ఉన్నటువంటి విద్యా వైద్య రంగాలని అభివృద్ధి కోసం ఏ కార్యాచరణ ఉంది మీ దగ్గర? ఏం చేయాలనుకుంటారు? విద్యాపరంగా కానీ, ప్రజల ఆరోగ్యపరంగా కానీ, ఇంకా ఏంది ప్రభుత్వం నుంచి ఏం తీసుకురావాలనుకుంటున్నారు? మా ఊర్లో విద్యాపరంగా చూస్తుంటే మా ఊరు నుంచి
ఎస్ఐలు అయ్యారు, కానిస్టేబుల్ అయ్యారు, టీచర్లు అయ్యారు, ఎంఆర్ఓలు అయ్యారు. స్కూల్ అభివృద్ధిలో ముందుగా ఉండి స్ట్రెంత్ కొద్దిగా తక్కువైంది ప్రైవేట్ స్కూల్ ఎక్కువ కావడం వల్ల. మేము గెలిచిన తర్వాత ఈసారి ప్రతి ఒక్కళ్ళు తిరిగి ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా పజ్జూరు గ్రామంలో చెప్పించే విధంగా చర్య తీసుకుంటున్నాం. ఇక్కడ యువత ఉన్నారు, ముఖ్యంగా యువతకి ఇచ్చే పిలిపేంది మీరు? యువత ఎలా ఉండాలి, వాళ్ళు సమాజ పరంగా ఏ విధంగా అభివృద్ధి చెందాలని మీరు కాంక్షిస్తారు, వాళ్ళకి ఏం పిలిపిస్తారు మీరు? యువత చదువుకొని గవర్నమెంట్ ఉద్యోగాల్లో కానీ, ఐటీ రంగాల్లో, ప్రైవేట్ కంపెనీలలో కానీ ఉద్యోగాలు పొందాలని కోరుకుంటున్నాం. అంటే చెడు అలవాట్లు పడకుండా. చెడు అలవాట్లు అంటే ఇప్పుడు వాటి అవగాహన కొరకు ఎవరైనా అధికారులను మీరు అవగాహన సదస్సులు నిర్వహించబోతున్నారా? మేము గెలిచినాక నిర్వహించలేదు, అంత ముందుకు నిర్వహించినామండి. ఎల్లమ్మ గుడి దగ్గర SIC అని పిలిపించి నిర్వహించినామండి. ఏ ఏ రుగ్మతులు, సామాజిక రుగ్మతులు ఉన్నాయి? కొన్ని డ్రగ్స్ గానీ, మద్యపానం గానీ, గంజా ఇట్లాంటి వాటికి అలవాటు అవుతారు. ఆ యువకులకు మీరు ఇచ్చే పిలిపోయింది వీటిని గంజాయి రహితంగా ఉండాలని మీరు చెప్పాలి. అలాంటి ఏం లేదండి, మా ఊర్లో యువతకి గంజాయి అలవాటు లేదు, తాగుడు కూడా తాగరండి. ఓపెన్ చెప్పాలంటే తాగినా కానీ కొంతమంది చదువుకున్న యువకులు తాగితే కొద్దిగా కళ్ళు తప్ప వేరే అలవాట్లు, చెడు అలవాట్లు లేవండి. ఇక్కడ ముఖ్యంగా స్త్రీల ఉన్నతికి ఏం చేయబోతున్నారు? స్త్రీలకు ఏం చేయబోతున్నారు మీరు? ఒక మహిళా సర్పంచ్గా ప్రస్తుతం మీ భార్య గారు ఉన్నారు, ఆమె ఏం చేయాలనుకుంటున్నారు మీరు? స్త్రీలకి సంఘ బంధాల ద్వారా మా ముఖ్యమంత్రి గారు అనేక కోట్లు పెట్టి వడ్డీ లేని రుణాలు ఇచ్చి బిజినెస్ వ్యాపారాలు, టిఫిన్ సెంటర్లు కానీ, లేక టైలర్ షాపులు కానీ, టైలరింగ్ నేర్పించుడు కానీ ఇవన్నీ చేయడం జరుగుతుందండి. అదేవిధంగా మహా విజన్ టీవీకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. నాకు కొద్దిగా టైం లేదండి. ఓకే, థ్యాంక్ యూ. కలుస్తా. మోహన్ గారు తెలుపుతున్నారు, ప్రజాపాలనలో గ్రామ అభివృద్ధికి మేము ఖచ్చితంగా పాటుపడుతూ గ్రామాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతూ ఆదర్శవంతమైన గ్రామంగా రూపొందిస్తామని మహావిజన్తో తెలుపుతున్న మహావిజన్ లక్ష్మణ్తో కెమెరామెన్ శ్రీనివాస్, తిప్పర్తి మండలం, పజ్జూర్.